రాధా రాధా ఇంతగా రొప్పుతున్నారంటే బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎంత? క్వార్టరా, హాఫా, ఫుల్లా? నిల్లే నిల్లా? ఇదేంటే ఖాళీ బాటిల్ పెట్టా? మీరే చెప్పారుగా 2000 అమ్మితే క్వార్టర్, 5000 అమ్మితే హాఫ్, 10,000 అమ్మితే ఫుల్ అని. ఈ రోజు నిల్లు కలెక్షన్ కదా, అందుకే ఖాళీ బాటిల్ పెట్టా. ఏమే నీకు బలుపు ఎక్కువైందే. ఈ రోజు నిల్లు కలెక్షన్ అయినా గానీ ఫుల్ కొట్టాల్సిందే. వెళ్ళిపట్రా. అంటే మీరు తాగరా? నేను తాగపోతే ఈడు తాగుతాడు అనుకున్నా. కొట్టే బిజినెస్ లేకపోయినా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. ఏంటే సండుకుంటున్నావు? బ్రాందీ ఓకే, మరి బూందీ ఏది? అది అది లేదు. ఈ మధ్య నీకు మొగుడంటే లెక్క లేకుండా పోయిందే. మమ్మీ లెక్కల్లో వీకేమన్నారి? నిన్ను కొట్టినా మమ్మీని కొట్టినా ముందు మందు కొట్టండి. ఇది కొట్టాక నిన్ను కూడా కొడతాను. కొన్ని గుడ్డు తింటారా? దాని అమ్మని కూడా తింటారు. డౌట్ లేదు, ఈ నా కొడుకే. వెళ్ళి ఆ గుడ్డు లేట్ అయిన ఆమ్లెట్ వేసి పెట్టరా. వెళ్ళు. వచ్చింది. ఒకటికే రెండుకే? చెయ్యదవా ఒక ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని తెలుసు. ఇట్టండి యదవని కూడా మార్చేస్తుందని ఇప్పుడే అంటున్నా. ఈడు తాగుడు తక్కువ, వాగుడు ఎక్కువ. ఆ ఏకే గాడి పీకే గాడి గుండెల్లో నిద్రపోతాను. ఏం ఇంటో మంచాలు లేవా? ఉండే లాభం బాబు. ఈయన కంచం తప్పితే మంచం మర్చిపోయి చాలా రోజులైంది. అవునులే, ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి నో బాల్ వేసినా ఒకటే, స్లో బాల్ వేసినా ఏమే మన ప్రైవసీ మ్యాటర్ అంతా పైరసీ చేసేస్తున్నావా? ఇదేనండి మన ఏకే అంటే అక్కినేని కోటేశ్వరరావు, పీకే అంటే పరుచూరి కొండలరావుల ఇల్లు. అనుబంధాల పొదరిల్లు, ఆప్యాయతల బొమ్మరిల్లు. ఈ అమ్మాయి స్వాతి, ఏకేరావు పీకేరావుల ముద్దుల చెల్లి. ఇక ఈయన అక్కినేని సత్యనారాయణ గారు, ఈవిడ పార్వతమ్మ గారు. వీళ్లేనండి పీకేరావు పేరెంట్స్. ఫ్రేమ్లో ఉండాల్సిన వాళ్ళు ఫ్రేమ్ కట్టిన ఫోటోలో ఉన్నారంటే అనుకుంటున్నారా? కరీంనగర్లో ఉండేవాళ్ళు. పాపం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి పీకేరావును చిన్నమ్మ చిన్నాన్న సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఏంట్రా సడన్ గా వచ్చేసారు? ఈసారైనా 4 రోజులు ఉంటారా? 4 రోజులు ఏం కర్మా, ఏకంగా 4 తరాలు ఉంటాం. ఏంట్రా జాబ్ నుంచి తీసేశారా తోసేశారా? మేమే బంద్ చేశాం. రేయ్, నా కొడుకులు ఎంబీఏ చదివి హైదరాబాద్ లో మార్కెటింగ్ లో సంపాదించేస్తున్నారని ఇక్కడ మీ బిజినెస్ పెంచుతుంటే మీరేంట్రా మా బతుకు రైతు బజార్ చేశారు? ఓ సంవత్సరం ఆగండి, ఏకంగా బిగ్ బజార్ చేస్తాం. ఎట్లా బెగ్గింగ్ చేశా? బిజినెస్ చేసి ఆ ఏడు పేద అక్కడ ఆడవచ్చుగా? ఏడ్చాం. ఓసారి ఫ్యాన్ వంక చూడండి. అమ్మ, ఇది బేటా కంపెనీ వారి పౌడర్. మీరు అందంగా ఉన్నారు, ఇది రాసుకుంటే ఇంకా అందంగా ఉంటారు. చిచే, అడుక్కునే వాళ్ళన్నా ఆలస్యంగా వస్తారు. నువ్వేంట పొద్దున్నే తగలబడ్డా? చెప్పా, అది మ్యాటర్. ఒక్కసారి ఆ ట్యూబ్ లైట్ ను చూడండి డాడ్. మొన్న ఎవడో నీలాగే సూటు బూటు వేసుకుని వచ్చి మాకు కొన్ని సోపుల పేరు చెప్పి మాకు సోప్ వేసి ఇల్లు నగలు దోచుకొని వెళ్ళాడు. నువ్వు అదే ముఠా. అది అక్కడ పరిస్థితి. మరి ఇక్కడ 3 hours 30,000 పెట్టుబడి పోను 10,000 లాభం. 10 దాచుకోవచ్చు, ప్రాబ్లం వస్తే ఖర్చు పెట్టచ్చు. పక్కాగా ప్లాన్ చేస్తే బిలియనర్ కాకపోవచ్చు కానీ బిల్డింగ్ ఓనర్ అయిపోవచ్చు. ఇకపై మార్కెట్ లో మా రేట్ గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. వాళ్ళు మమ్మల్ని కొనమేంటి, ఎంత రేట్ అయినా మేమే కొంటాం. చెల్లికి బావను కూడా. ఎంబీఏ చదివి మీరు ఊరుకోండి. ఎంత చదువు చదివినా సంపాదించడానికేగా. ఎక్కడో ఉండి జాబ్ చేయడం కన్నా పక్కనే ఉండి బిజినెస్ చేయడం మంచిది కదా నాన్న. అధికార పక్షం ప్రతిపక్షం ఏకమైన తర్వాత ఇంకా స్పీకర్ చేసేదేముంది? ఎట్టగొట్ట సావండే. ఇప్పటికి అర్థమైందన్నమాట. ఏంట్రా వడ్డీ తీసుకురమ్మంటే ఎడ్లను తీసుకొచ్చావు? దున్నపోతా. అమ్మాయి గారు తోలుగా రమ్మన్నారమ్మా. అమ్మాయిలా? ఎస్, మేమే. ఎవరివి ఎడ్లు? రామిగాడివి. వడ్డీ అడిగితే ఇవ్వనన్నాడు, వడ్లు అడిగితే ఇవ్వనన్నాడు. అందుకే ఎడ్లను తెచ్చాం. ఇది పాపం కదమ్మా. ఇది పాపం కాదు, ఫైనాన్స్. అదే సిటీలో అయితే ముందే వస్తువులు తాకట్టు పెట్టుకొని వడ్డీ కట్టకపోతే వేలం వేస్తారు. కానీ మనం వడ్డీ కట్టకపోతే ఐటెం రికవరీ చేస్తాం. ఎందుకంటే ఇది మనపురం కాదు, అమలాపురం. ఆవులు గేదెలైతే పాలిస్తాయి కానీ. ఉండని మమ్మీ, బోర్ కొట్టినప్పుడు ఆడుకుందాం, బరువైనప్పుడు అమ్ముకుందాం. షబాష్, ఇప్పుడు నా కూతుర్లు అనిపించుకున్నారు. అవునులే, మాయావతి కడుపున ముద్రలు పట్టక మదర్ దర్శలు పుడతారా?
రే ఆ ఎడ్లను తీసుకెళ్లి దొడ్లో కట్టేయి. అలాగేనమ్మా. రండి. తీసారండి. వీళ్ళు దుత్తలు పగలాలంటే ఒంగోలు గిత్తలాంటి అబ్బాయిలు రావాల్సిందే. లండన్ లంగాలు, జపాన్ జాకెట్లు, బ్రిటన్ బ్రాలు అన్ని ఉన్నాయి రండాహో. ఏంట్రా వీళ్ళు పిలుస్తున్నారు? ఇప్పుడు సాంగ్ అంటారేమో, నాకు డాన్స్ రాదు కదరా, అయినా మేనేజ్ చేస్తలే. మాకు వచ్చి మరి చీరల మీద సైలెంట్ గా వచ్చేద్దాం. నువ్వు టెంప్ట్ అయినా నేను టెంప్ట్ అయినా. ఏంటి సిటీకి వెళ్ళి స్లిమ్ అయ్యారు? స్ట్రగుల్ కూడా అయ్యాం. మీరు లేక మేం కూడా స్ట్రగుల్ అయ్యాం. దేనికో మీరేంటి మాకు ఇష్టమని చెప్పినా ఫోర్స్ కొడుతున్నారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? చూసుకున్నాం, అద్దాలు పగిలిపోయి. కరెక్టే. నువ్వేమో స్కెలిటన్ కి షర్ట్ వేసినట్టున్నావు. నువ్వు తార డబ్బాకి ప్యాంట్ వేసినట్టుగా ఉన్నావు. నీకు అలా కనిపించానా? మీ అందరు నచ్చి కాదురా, మీ మంచి మనసు చూసి లవ్ చేశాం. నెక్స్ట్ అదేనా? మీరు సిటీకి వెళ్ళక ముందే లవ్ ప్రపోజ్ చేశాం. మీరేమో ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సర్లే, ముందు మమ్మల్ని సెటిల్ అవనివ్వండి, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచించవచ్చు. అసలు ఎందుకు పిలిచారు చెప్పండి. ఇంతకీ మీ బిజినెస్ అవుట్డోరేనా, ఇండోర్ లో కూడా చేస్తారా? చూడనీకి ఓపిక, కొనడానికి డబ్బులు ఉండాలి కానీ ఏ డోర్ అయినా ఓకే. లేటెస్ట్ వి ఉన్నాయా? లేటెస్ట్ ఇవి ఉన్నాయి, మీ టేస్ట్ ఇవి ఉన్నాయి. అయితే లాట్ చూపించకుండా లేట్ చేస్తారే. రండి. చూసుకోండి. ఏంటి ఏకేపీకే బ్రదర్స్, మీ బిజినెస్ ట్రిక్స్ తో అమలాపురం మొత్తం దోచేస్తున్నారట? వడ్డీలకిచ్చి మీరు దోచట్లా? ఏదో సరదాగా అన్నాను లేవోయ్, చిర్రెత్తిపోకుండా చీరలు చూపించు. మేము వచ్చింది అందుకేగా, చూసుకో. ఇది ప్యారిస్ పట్టు చీర, అంచు మందంగా ఉంటుంది, కట్టుకుంటే అందంగా ఉంటాం. ఇది బ్యాంకాక్ బెనారస్ చీర, చూసే వాళ్ళకి హైగా ఉంటుంది, కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇది తైవాన్ తలుకు చీర, పబ్లిక్ లో పాష్ గా ఉంటుంది, ఫంక్షన్ కి క్లాస్ గా ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్. ఈ చీర కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది, కొంటే డిస్కౌంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చెప్పారు. చాయిస్ మీదే. ఇది ఫారిన్ ఫ్రాక్, మేడ్ ఇన్ మలేషియా. వేసుకుంటే మీరే మిస్సెస్ ఆసియా. సైజ్ కాస్త తగ్గినట్టు. అంతే. వేసుకుంటే ఏజ్ కూడా తగ్గుతుంది. తగ్గిపోతుంది. అవును మమ్మీ, నువ్వు ఇది వేసుకుంటే మలేషియా మహాలక్ష్మిలో ఉంటావు. ట్రై చేయి మమ్మీ. అంటే వెళ్ళు మమ్మీ. గో మమ్మీ. గో 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 గో. అంతేలే. ఇది దుబాయ్ చీరగా. ఏకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. పీకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. ఎవరికేది సరిపోద్దో కరెక్ట్ గా చూసుకోండి. అంతే. చూసుకున్నాం గానీ కట్టుకునేదెలా? సెలెక్ట్ చేస్తే సరిపోదు, సెట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఉంటే కట్టి చూపించొచ్చు కదా. వాడికి విప్పడం తప్ప కట్టడం రా. అదే మూట. మూట. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కట్టమంది చీర, తాళి కాదు. రే, కట్టుకోబోయే వాళ్ళు చీర కట్టడానికి సిగ్గుపడతారేంటి? కట్టు కట్టు. మెల్లగా, చక్కిలిగిలిగా ఉంది. నడుము ఎక్కడుంది నీకు కట్టడానికి? ఏదోలా ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటుంది. తర్వాత తర్వాత ఏముంది, మస్తుగా ఉంటది. ఏయ్